వెల్కమ్ టు మై డైలీ రొటీన్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది నా డైలీ రొటీన్. మా బేబీని స్కూల్కి పంపించే ముందు ప్రిపరేషన్. ఫస్ట్ అయితే రైస్ పెట్టేసుకుంటున్నాను. రైస్ని నీట్గా వాష్ చేసుకొని వాటర్ పోర్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. నేనైతే కుక్కర్లో పెట్టుకున్నాను బికాస్ ఆఫ్టర్నూన్ కూల్ అయిపోయిన తర్వాత తినేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుంటుంది. సో కుక్కర్లో పెట్టుకుంటే సాఫ్ట్గా ఉంటుంది, కిడ్స్కి తినడానికి బాగుంటుందని. సో మీన్ వైల్ కర్రీకి కావాల్సిన వెజ్జెస్ తీసుకొని రెడీగా పెట్టుకుంటున్నాను. టుడే ఐఎమ్ ప్రిపేరింగ్ పొటాటో అండ్ బీన్స్ కర్రీ అండ్ వాటన్నిటిని కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాను. అవి కట్ అయిపోయిన తర్వాత ప్యాన్ పెట్టేసుకోవాలి. ఒకసారి మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. బీన్స్ అండ్ పొటాటో ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది. సో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత మీకు కావాల్సిన తాలింపు దినుసులు యాడ్ చేసుకోండి. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత చిల్లీస్, ఆనియన్స్, కర్రీ లీవ్స్ ఫ్రై చేసేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత బీన్స్ యాడ్ చేసుకోండి ఫస్ట్, బికాస్ పొటాటో కొంచెం తొందరగానే ఫ్రై అయిపోతాయి అండ్ బీన్స్ కొన్నిసార్లు గట్టిగా ఉంటాయి, మళ్ళీ అన్ఈవెన్గా కుక్ అవుతాయి. సో స్కూల్లో స్నాక్ బాక్స్లోకి బేబీ కార్న్స్ తీసుకుంటున్నాను. బేబీ కార్న్తో ఏదైనా స్నాక్ రెసిపీ చేద్దామని యూట్యూబ్లో వీడియో సెర్చ్ చేశాను. చాలా కన్ఫ్యూజన్, చాలా కాంప్లికేటెడ్ రెసిపీస్ వచ్చినాయి. మార్నింగ్ టైమింగ్లో అంత టైం లేదు. సో ఐ జస్ట్ వెంట్ విత్ ద ఫ్లో. నాకేమనిపించిందో అది ఫాలో అయిపోయా. టేస్టీగానే వచ్చింది. సో జస్ట్ వెరీ సింపుల్. ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, ఇవన్నీ, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. రెసిపీ కావాలనుకుంటే ఒకసారి షార్ట్లో పెట్టాను, చూడండి. అండ్ ఈ జార్స్ నేను మీషో నుంచి తీసుకున్నాను. చాలా క్యూట్గా అనిపిస్తాయి. కుకింగ్ చేస్తున్న ప్రతిసారి ఆ సెరామిక్ జార్స్ని చూస్తూనే ఉంటాను నేనైతే. సో ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. నాకు ఆ టైంలో అవైలబుల్గా లేదు, సో నేను బియ్యం పిండి యాడ్ చేసుకున్నాను. మిక్స్ చేసేటప్పుడు లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని మిక్స్ చేసుకుంటే బాగా మిక్స్ అవుతాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. పొటాటోస్ యాడ్ చేసుకున్న, ఉప్పు, పసుపు, కారం కూడా యాడ్ చేసుకుంటే కర్రీ ఇస్ డన్. సో ఇక్కడ బేబీ కార్న్స్ కూడా మొత్తం నీట్గా మిక్స్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. అండ్ మీరు ఓటీటీలో మూవీస్ చూస్తారా? రీసెంట్గా అయితే నేను హాట్స్టార్లో ఉయిర్ మూవీ చూశాను, మలయాళం మూవీ. ఇట్ ఈస్ డబ్డ్ ఇన్ తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్ ఉంది. నా సజెషన్ ఫర్ దిస్ వీక్ అయితే మూవీ వాచ్ దట్. తెలిసిందే కదా, మలయాళం మూవీస్ ఆర్ గుడ్ ఫర్ క్రైమ్ థ్రిల్లర్స్. సో ఇట్ ఈస్ ఎ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చింది. సో నా మూవీ సజెషన్ అయితే ఒకసారి అది చెక్అవుట్ చేయండి హాట్స్టార్లో. యూ విల్ ఆల్సో డెఫినెట్లీ లవ్ ఇట్. సో నాకు ఇక్కడ కర్రీ అయిపోయింది, రైస్ అయిపోయింది అండ్ బేబీ కార్న్స్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకున్నాను. సో వీటన్నిటిని ఫస్ట్ నేను బౌల్లోకి తీసుకుంటాను, కూల్ అవుతాయి అని. కూల్ అయిన తర్వాత వాటిని మిక్స్ చేసుకుంటాను. సో ఇంట్లో తినడానికి ఏదో ఒకటి పెట్టి పంపించాలి కదా, మళ్ళీ 10-10:30 బ్రేక్ వరకు స్టమక్ ఎంటీగా ఉంటుంది. సో నేను రాగి జావ వేస్తున్నాను. రాగి జావ మా బేబీకి చాలా ఫేవరెట్ అండ్ ఆల్సో కంపల్సరీ రాగి ఐటమ్ని ఫ్రీక్వెంట్గా నేను ఇస్తూనే ఉంటాను. అండ్ రైస్ కర్రీ కూల్ అయిపోయింది, మిక్స్ చేసేసుకొని బాక్స్లోకి ప్యాక్ చేసేసుకున్న. రాగి జావ కూడా రెడీ అయిపోయింది. లిటిల్ సాల్ట్ అండ్ గీ యాడ్ చేసుకోండి. కావాలనుకుంటే ఆ రాగి జావలో కర్డ్ కూడా యాడ్ చేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. అండ్ 1 రైస్ కర్రీ పెట్టా కదా, ఇంకా అనదర్ రైస్ ఏమో కర్డ్ పెట్టుకున్నా. ఇక్కడ బేబీ కార్న్స్ కూడా ఫ్రై అయిపోయి గోల్డెన్ బ్రౌన్లో చాలా క్రిస్పీగా ఉన్నాయి. అంటే బియ్యం పిండి యాడ్ చేసాం కదా, దానివల్ల చాలా క్రిస్పీగా ఉన్నాయి. సో రాగి జావ కూడా గ్లాస్లో తీసేసుకున్నా అండ్ స్నాక్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసా.